జాంబిరెడ్డి వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా హనుమాన్. పరిమిత బడ్జెట్లోనే తెరకెక్కినప్పటికీ టీజర్, ట్రైలర్తో పక్కా విజువల్ వండర్ని చూడబోతున్నామనే సంకేతాలను అందించింది ఈ సినిమా. టాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి పాన్ ఇండియా ప్రాజెక్టుగాను వార్తల్లో నిలిచిన హనుమాన్ మంచి అంచనాల నడుమ శుక్రవారం తెరపైకి వచ్చింది. మరి హనుమాన్ ఆ అంచనాలను అందుకుందా లేదా తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం. సూపర్ హీరో కావాలన్న లక్ష్యంతో అమ్మా నాన్నని కూడా చిన్నతనంలోనే క్రూరంగా చంపేస్తాడు సౌరాష్ట్రకి చెందిన మైకేల్. పెద్దయ్యాక కూడా తన కల నెరవేర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపు అంజనాద్రి అనే ఊరికి చెందిన హనుమంతు ఓ సాదా సీదా కుర్రాడు. అతని అక్క అంజమ్మకి అతనంటే ప్రాణం. తమ్ముడి కోసం పెళ్లి కూడా వద్దనుకుంటుంది. అదే ఊరికి చెందిన మీనాక్షి అనే డాక్టర్ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు హనుమంతు. అయితే మీనాక్షి మాత్రం అతన్ని ఎప్పటికప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ప్రమాదంలో చిక్కుకున్న మీనాక్షిని కాపాడే క్రమంలో సముద్రంలో పడిపోతాడు హనుమంతు. అక్కడ అతనికి ఓ మణి దొరుకుతుంది. అది మామూలు మణి కాదు, అత్యంత శక్తివంతమైన రుధిరమణి. ఆ మణి దొరికాక హనుమంతుకి తెలియని శక్తులు వస్తాయి. ఆ శక్తులు ఊరి మంచి కోసం వాడాలనుకుంటాడు. అయితే మైకేల్కి ఆ మణి గురించి తెలిసి హనుమంతుని టార్గెట్ చేసుకుంటాడు. మరి రుధిరమణి కోసం స్వార్థం, సాయం మధ్య జరిగే ఈ ధర్మయుద్ధంలో ఎవరు విజేతగా నిలిచారు అనేదే మిగిలిన సినిమా. ఆ జాంబిరెడ్డి సినిమాలతో వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తనదైన సినిమాటిక్ యూనివర్స్ని పరిచయం చేయాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ హనుమాన్ని తెరకెక్కించాడు. తన దగ్గరున్న తక్కువ వనరులతోనే ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాలనే తపనతో ఈ సినిమాని తీర్చిదిద్దాడు. కథపరంగా చూసుకుంటే సాధారణంగానే అనిపించినా తెరపై దాన్ని ఆవిష్కరించిన తీరు మాత్రం అసాధారణంగా అనిపిస్తుంది. అంజనాద్రి అనే ఊహాజనిత ప్రాంతం, పరిసరాలు, భారీ హనుమంతుడి విగ్రహం ఇలా అన్నింటినీ అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. హనుమాన్ విశ్వరూపం అయితే భక్తులకు కనుల పండుగే. అక్కా తమ్ముల మధ్య సాగే సెంటిమెంట్ సీన్స్ కంట తడి పెట్టిస్తాయి. సత్యం మీద చిత్రీకరించిన సన్నివేశాలు నవ్విస్తాయి. అదేవిధంగా పలనాటి బ్రహ్మనాయుడు ట్రైన్ ఎపిసోడ్ రెఫరెన్స్ సీన్ అయితే పడి నవ్వేలా చేస్తుంది. అయితే ఎటొచ్చి నాయకుల మధ్య సాగే ప్రేమ కథ, విలన్ ట్రాక్ని కాస్త వీక్గా అనిపిస్తాయి. నిడివి విషయంలోనూ ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని తగ్గించి ఉంటే సినిమా ఇంకో స్థాయిలో ఉండేదనిపిస్తుంది. దక్షిణాది కంటే మిన్నగా ఉత్తరాదిలో ఈ సినిమా మరింత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న అయోధ్య వాతావరణం హనుమాన్కి బాగా కలిసొచ్చే అంశమే. అన్నట్టు జై హనుమాన్ పేరుతో 2025లో ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు ప్రశాంత్ ఎండింగ్ కార్డ్స్లో ప్రకటించేశారు. సో హనుమాన్ విజయ పరంపర అలా సాగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే హనుమంతు పాత్రలో తేజ సజ్జా మెప్పించాడు. తన వయసుకు తగ్గ వేషంలో ఒదిగిపోయాడు. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ని చక్కగా పండించాడు. విలన్ పాత్రలో నటించిన వినయ్ రాయ్ పరిధి మేర ఓకే అనిపించాడు. కథానాయక పాత్రలో అమృత అయ్యర్, అక్క పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, కీలక పాత్రలో సముద్రకని, విలన్ సహాయకుడిగా వెన్నెల కిషోర్, హీరో స్నేహితుడిగా గెటప్ శ్రేణితో పాటు సత్య కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక కోటి అనే కోతి పాత్రకి మాస్ మహారాజా రవితేజ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ఓవరాల్గా రుధిరమణి కోసం జరిగే ఈ ధర్మయుద్ధం ఓ విజువల్ వండర్ అనే చెప్పాలి. పాన్ ఇండియా ప్రభంజనం అయినా ఆశ్చర్యం లేదు.